వచ్చి అమ్మిన తర్వాత ఒక ₹3 ఐటని అమ్ముకుంటాడు. కొంచెం పాతకాలం కాబట్టి ₹3 అని చెప్తున్నా. అయితే ఆ ₹3 కట్టలు అమ్మిన తర్వాత అందులో ₹1 ఏం చేస్తాడంటే తను తినడానికి ఫుడ్ ఖర్చు పెట్టుకుంటాడు. ఓకేనా? ఇంకో రూపాయి ఏం చేస్తాడంటే తను కొంచెం స్వైర్య విహారం చేయడానికి తిరగడానికి ఒక గుర్రాన్ని రెంట్ తీసుకుంటాడు. ఇంకో రూపాయితో ఏం చేస్తాడంటే ఒకటి రాజుకు సంబంధించిన కోట్లు సూట్లు ఉంటాయి కదా, రెంట్కి ఇస్తారు కదా, అట్లాంటి డ్రెస్ ఒకటి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆ యువకుడు రోజు కట్టెలు కొట్టడం, రావడం, ఆ డ్రెస్ వేసుకోవడం, ఆ గుర్రాన్ని రెంట్ తీసుకోవడం, వీధిలో పట్టి తిరగడం. అయితే అట్లా తిరిగితే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ జనాలు ఏమనుకుంటారు, కోవిడ్ పిచ్చోడు అయితే అంటున్నాడు, ఆయన రాజు పిచ్చి పట్టింది అంటారు. అంతేనా? మనల్ని ఇప్పుడు అనుకుంటారు లక్ష స్థాయి. అయితే ఆ యువకుడు 1 year అవుతుంది, 2 years అవుతుంది, 3 years అవుతుంది, మంచి ఎంగేజ్కి వస్తాడు. సేమ్ అట్లనే ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఒక రోజు కట్టెలు కొట్ట పోతే అతనికి అడవిలో ఒక గంధం చెట్టు కనిపిస్తుంది. ఓకేనా? ఆ గంధం చెట్టు నుంచి కొన్ని చెక్కలను సేకరించి ఆయన ఏం చేశాడంటే అవి రాజుకి ఇవ్వాలనేది తన ఉద్దేశం. మనకు రాజు దగ్గర దానికి ఎంట్రీ ఉంటుందా, అపాయింట్మెంట్ ఉంటుందా? ఉండదు. సో ఆయన ఏం చేసినట్టు ఒక మధ్యవర్తి, ఒక వ్యాపారస్తుడు రాజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆ వ్యాపారస్తుడికి ఇచ్చి, సార్ ఈ నేను ఇచ్చిన బహుమతిగా రాజుకి ఇవ్వండి అని చెప్తాడు. ఆ గంధం చెట్టు. ఓకేనా? అయితే ఆ వ్యాపారస్తుడు తీసుకెళ్ళి రాజుకి ఇస్తాడు. రాజు అరే మన రాజ్యంలో వజ్ర వైద్యులు అన్నీ ఉన్నాయి, కానీ ఈ సువాసన, ఇంత సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నా, ఈ వజ్రపు చెక్కల వలన, ఈ గంధపు చెక్కల వలన ఈ ఎవరు ఇచ్చిరు అంటే ఒక బాబు ఇచ్చింసానంటే ఇది ఒక్కటే తక్కువ ఉంది మన రాజ్యంలో, మనకు సువాసనలు అనేవి వెదజల్లుతూ ఉన్నాయి మన రాజమహల్ అంతా, ఆయనకి థ్యాంక్స్ చెప్పని కొన్ని వజ్రాలను ఇంత దోషికి తీసి ఆ బాబుకి అని చెప్పిస్తాడు. అయితే ఆ బాబుకి ఈ వ్యాపారం తీసుకుపోయి మళ్ళీ ఆయనకి ఇస్తాడు, రాజు నీకు వజ్రాలు ఇచ్చింది సార్. అయితే ఆ వ్యాపారం ఏంటంటే మన దేశం వ్యాపారి కాదు, ఆయన టర్కీ దేశస్తుడు అనమాట. రాజు దగ్గరికి వెళ్ళి వచ్చి, సార్ నేను టర్కీకి వెళ్తున్నా అని చెప్పి పర్మిషన్ అడగడానికి వెళ్తాడు. ఆయన టర్కీకి వెళ్తున్నాడు అనమాట. అయితే ఈ బాబు మళ్ళీ ఏం చేస్తాడు, ఈ వజ్రాలను నేనేం చేసుకున్నా సార్, మీ టర్కీ దేశంలో మీ రాజకీయ అనేది మళ్ళీ ఆ వ్యాపారికి ఇచ్చి పంపిస్తాడు. అయితే ఆ టర్కీ దేశంలో వాళ్ళకు మన ఇండియాలో వజ్రాలు ఉంటాయా, ఇండియా డైమండ్స్ ఫేమస్ లేదు, వాళ్ళకు గుర్రాలు ఫేమస్ అక్కడ. అయితే ఆ రాజు బాగా ఇంప్రెస్ అయిపోయి, అరే ఇంత వండర్ఫుల్ వజ్రాలు ఉన్నాయి అని చెప్పేసి మంచిగా అక్కడ ఇక్కడ రాజ్యంలో పెట్టుకుని ఉంగరాలు అవి చేసుకుని కిరీటాలలో పెట్టుకుని, అరే ఎవరైతే ఇచ్చిరో ఆ సార్కు ఒక 100 గుర్రాలు వేయండి అని ఆయన ఇచ్చి పంపిస్తాడు అనమాట. అయితే మళ్ళీ ఆ వ్యాపారి వచ్చి బాబు దగ్గరికి ఈ 100 గుర్రాలను ఇస్తాడు. ఇవన్నీ మళ్ళీ ఈ బాబు ఏం ఆలోచిస్తాడంటే, సార్ నేను ఈ 100 గుర్రాలతో నేనేం చేసేది, నాకు ఒక గుర్రం చాలు రోజు తిరిగి, మిగతా 99 గుర్రాలు మళ్ళీ రాజకీయాన్ని అని చెప్తాడు. రాజకీయాన్ని అని చెప్తే మళ్ళీ ఏమవుతుందంటే ఈ వ్యాపారం తీసుకొని మళ్ళీ రాజుకి ఇస్తాడు. అని నాకు 100 గుర్రాలను బహుకరించిందంటే ఎంత పెద్ద రాజు అని అరాధనుకుంటుంటాడు. అయితే ఆయన తెల్లది ఇచ్చిన పిల్లగాడని. అయితే ఆ 100 గుర్రాలు తీసుకున్నాడు.